ఒక్క ఫోటోతో చంద్రబాబును ఆట ఆడుకుంటున్న జాతీయ మీడియా. ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న చంద్రబాబు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడని ఒక ఫోటోను పోస్ట్ చేసి కలకలం రేపారు. దీంతో బాల హక్కుల సంఘాలు మండిపడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే గుంటూరుకు చెందిన 13 ఏళ్ల అమ్మాయిని 45 ఏళ్ల మాజీ బీఎస్ఎఫ్ జవాన్ నాగేశ్వరరావు బంధించాడు. 45 రోజుల పాటు అమ్మాయిపై దాడికి దిగాడు. దీంతో దర్యాప్తు చేసిన గుంటూరు పోలీసులు 45 రోజుల తర్వాత నాగేశ్వరరావు చెర నుంచి బాలికను రక్షించారు. ఈ నేపథ్యంలో దేశ సరిహద్దు ప్రాంతం అయిన కశ్మీర్ నుంచి అమ్మాయిని తిరిగి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. అమ్మాయికి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి అమ్మాయికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే బాలిక కుటుంబ సభ్యులతో ఒక ఫోటో దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నేరుగా తీసుకెళ్లి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే దుమారం రేగింది. చట్టప్రకారం ఈ తరహా దాడులకు గురైన చిన్నారులకు సంబంధించిన ఫోటోలను కానీ, పేర్లను కానీ, తల్లిదండ్రుల వివరాలను కానీ, వారి అడ్రస్ కానీ ఎక్కడా ప్రచురించకూడదు. ఒకవేళ అలా చేయడం చట్టరీత్యా నేరం. లైంగిక దాడులకు గురైన వారు సమాజంలో మరింత వివక్షకు లోనవ్వకుండా ఉండేందుకు చట్టంలో బాధితుల పక్షాన ఈ నిబంధన ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అదేమీ పట్టించుకోకుండా నేరుగా ఫోటో పోస్ట్ చేశారు. మీడియాలోనూ ఇలాంటి ఫోటోలు ప్రచురించేటప్పుడు బాధితుల ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ సీఎంఓ ఈ జాగ్రత్త కూడా తీసుకోలేదు. ఈ అంశాన్ని ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్లో వెలుగులోకి తెచ్చాయి. For more videos, please subscribe our channel.